వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కిచెన్లో ఏం పని చేసుకుంటున్నా అనుకుంటున్నా. నేనైతే మ్యాంగోతోని ఒక రెసిపీ అయితే చెప్తున్నాను, చిన్న ఉపకరణంతోనే. ఫస్ట్ మనకి ఎంత సరిపోతుందో అంత మ్యాంగో అయితే తీసుకోవాలి. సో షార్ప్ కట్ చేసుకోవాలి. ఒక నిమిషం. సో మనమైతే ఫస్ట్ ఇట్లా అయితే కట్ చేసుకొని నెక్స్ట్ ఇట్లా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మనం తినాలి, ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఇంకొకసారి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ట్రై చేస్తుంటే అయితే కొంచెం చేసుకోండి. మీకు ఎంత తినాలనిపిస్తే అంత చేసుకోవచ్చు. నాకు కొంచెమే తినాలనిపిస్తుంది. ఒక నిమిషం. సో మనం దీన్ని కట్ చేసేయాలి మొత్తం. అండ్ అట్లనే ఒక బౌల్ అయితే తెచ్చుకోవాలి. మనం ఈ పీసెస్ చేసి కలపాలి కాబట్టి సో ఇట్లయితే పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకోవాలి. అమ్మో చాలా కష్టం ఫ్రెండ్స్. ఓకే, అన్నీ కలిపేసాం కదా. సో ఇవైతే ఇట్లా పెట్టుకోవాలి. దీంట్లో అంతా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనము ఇవి పెట్టుకున్నాం కదా చిన్నగా. సో మనం కారం అండ్ ఉప్పు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కారం వేసుకుందాం. కొంచెం వేసుకోవాలి. మన ఎక్కువ కారం అవుతుంది. కారం తర్వాత ఎక్కువ కారం తినము. మీ మామిడికాయలు తగ్గట్టు పీసెస్ తగ్గట్టు మీరు వేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఉప్పు. నేనైతే ఇలాంటి స్పూన్లో 2 స్పూన్స్ వేస్తున్నాను. హాఫ్. సో కారం ఉప్పు అయిపోయింది కదా. నెక్స్ట్ మనమైతే మిక్స్ చేసుకోవాలి. చేతితో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసుకున్నాక కలుస్తాం. సో మనమైతే ఇట్లా కలుపుకున్నాం. సో అంత మంచిగా కలుపుకోవాలి. దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. మన ప్లేట్ సింక్లో వేసుకోకుండా ఒక స్పూన్ తీసుకోవాలి. చేతి విడివిడిగా పెడతాం. విడివిడిగా పెడుతున్నాను. విడివిడిగా పెట్టుకోవాలంటే అంతా. అండ్ కొంచెం దానికి వాటర్ అనేది వస్తుంది, కారం వాటర్. దాన్ని వేసుకుని కదా వేసుకుపోయినాం కాదు, కొంచెం కారం ఉంటుంది అదంతే. సో దాని పని అయితే అయిపోయింది. మనమైతే ఇట్లా వేసుకున్నాం కదా మొత్తం. సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. పదండి ఫ్రెండ్స్.
ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి దీన్ని. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కొంచెం ఉంచినాక మనం తినొచ్చు బ్రేకప్ వరకు.